హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకి మంచి టాపిక్ని అయితే తీసుకొచ్చాను. అదేంటి అని అంటే ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసీ రిలేటెడ్ అప్డేట్ అండి. సో ప్రతి ఒక్కరూ వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. కొందరు ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసో లేదంటే మిడిల్లో వదిలేయడమో, తర్వాత కమెంట్స్ అంటే మళ్ళీ నేను చేసిన వీడియోని మళ్ళీ కమెంట్స్ రూపంలో అడగడం అయితే జరుగుతుందనమాట. సో ప్రతి ఒక్కరూ దయచేసి ఒక 2 నిమిషాలు లేదా ఒక 3-4 నిమిషాలు మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియోని పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ ఎప్పుడు మీకోసం అయితే వర్క్ చేస్తూనే ఉంటుంది. ప్లీజ్ కన్సిడర్ మీ. ఎందుకు అని అంటే నేను మీకు వీలైనంత వరకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే మ్యాక్సిమం విత్ మై ఓన్ ఎఫర్ట్స్ ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్ అనమాట. సో ఇంకేంటంటే అవును, చెప్పడం మర్చిపోయాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు అని అంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ మరెంతో ముందుకెళ్తుంది, మరెంతో సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు రావడానికైతే మంచి స్కోప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ కన్సిడర్ అస్. సో మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ అలసిపోయినారని నేను అనుకుంటున్నాను. ఈవెన్ నేను కూడా అలసిపోయాను. ఎందుకంటే మీకు అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్తున్నారనమాట, ప్లీజ్ సార్ వీడియోస్ చేయండి, అప్డేట్స్ ఇవ్వండి అనేసి. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే 28/10/2025న మన ఫార్మసీ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషను ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి అయితే వెళ్ళి ఒక చిన్న రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటి అని అంటే ప్రస్తుతానికైతే ప్రొవిజనల్ లిస్ట్ రెడీగా ఉందండి, వై యు ఆర్ నాట్ రిలీజింగ్ దట్ లిస్ట్ అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారనమాట మన ఆస్పిరెంట్స్. దానికి సానుకూలంగా రిప్లై ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసోసియేషన్ వాళ్ళు ఏమి రిప్రజెంటేషన్ ఇచ్చారో అనేది పక్కా తెలుసుకోవాలి కదండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సో అని పెట్టేసి ప్లీజ్ కన్సిడర్ అస్ అంటే ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ రాసుంటారు వాళ్ళు ఇంకో చోట మెడికల్ షాప్స్ పెట్టుకుని ఉంటారు, లేదంటే ఏం చెప్తారు, రెంట్కి సర్టిఫికేట్స్, సో ఇలాంటివన్నీ ఇచ్చుంటారు కదండి. వాళ్ళకు కూడా వెయిటేజ్ యాడ్ చేసి ఇవ్వమంచి పెద్ద మనిషి చేసుకొని ఆ వెయిటేజ్ యాడ్ చేసి వాళ్ళని కూడా కన్సిడర్ చేయండి. యాడ్ చేసిన వెయిటేజ్ని తీయొద్దండి అనేసి కన్సిడరేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఏంటి అని అంటే ఇలా ఒక్కసారి అయితే అసోసియేషన్ కూడా ఖచ్చితంగా పెద్ద మనసు చేసుకొని ఒక మంచి పొజిషన్లో ఉండి ఇలా ఇవ్వడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయము. ఎందుకు అని అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇక్కడ ఎగ్జామ్ రాశారు, హౌ అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము. అలా ఇవ్వకూడదు కదండి యాజ్ పర్ రూల్స్. సో అది కొద్దిగా కన్సిడరేషన్ పెట్టుకొని అందరూ మన ఫార్మసీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఒక మంచి యూనియన్గా మంచి ఒక డెసిషన్కి వచ్చి యూ కెన్ ఆస్క్ దెమ్ అనమాట. ఇది మీరు అడిగితే కనుక ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అలా ఇవ్వకూడదు బేసిక్గా. కానీ అసోసియేషన్ మనకు అలా ఎందుకు అలా చెప్తుందో తెలియట్లేదు. సో నేను మీకు ఒక మంచి ఆ ఎవిడెన్స్ చూపించడానికి అయితే ప్రయత్నించాను కానీ బట్ నాకైతే హార్డ్ కాపీ రాలేదండి, అందుకోసమే నేను చూపించలేకపోతున్నాను. అసోసియేషన్ మెంబర్స్ కన్సిడరేషన్ క్లారిటీగా రాశారనమాట. ఏమనంటే ప్లీజ్ కన్సిడర్ డోంట్ రిమూవ్ అవర్ వెయిటేజ్ అన్నట్టు చెప్పారనమాట. అలా చేయడం తప్పు కదండి. బేసిక్గా మనకైతే ప్రొవిజనల్ లిస్ట్ రెడీగా ఉంది హైకోర్టులో, కానీ ఈ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంథింగ్ వెంట్ రాంగ్ అన్నట్టు చెప్పి మనకి కొంచెంసేపు కొన్ని రోజులు వెయిట్ చేయండి, దీని గురించి ఇంకా క్లారిటీ రావాలి ఇలానైతే చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ స్టాండ్ తీసుకోవాల్సిన విషయం అయితే అనిపిస్తుంది. నేనైతే నా పర్సనల్ వ్యూ మీకు చెప్పాను, ఇలా అడగడం తప్పని. తప్పు కాదు, కరెక్ట్ కాదని. అంటే అందరికీ ఫేర్ అయితే ఉండదు కదండి, న్యాయం అయితే జరగదు. సో ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్ అయితే చేయండి.
నా పర్సనల్ వ్యూ ఏమంటే అలా అడిగి ఉండకూడదండి అసోసియేషన్ వాళ్ళు. సో అది కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడైతే ఆల్రెడీ మీరు రన్ చేస్తున్నప్పుడు హౌ దే ఆర్ కన్సిడర్డ్ వెయిటేజ్ అండి, అలా చేయకూడదు కదండి. సో దీని గురించి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా మీ మాటల్లో అయితే కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ఉండే ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ గాడ్. బాయ్.